ఫారెన్ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? ఫారెన్ లో జాబ్ ఆఫర్ ఉందని ఏదైనా సోషల్ మీడియా యాప్ లో మీకు మెసేజ్ వచ్చిందా? ఇలాంటివి మీరు గుడ్డిగా నమ్మినట్లయితే మీ ఇంట్లో కూడా ఒక సైబర్ బానిస తయారైనట్లే. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి హై ప్యాకేజ్ శాలరీ ఆశ చూపించి మయన్మార్, థాయిలాండ్, కంబోడియా వంటి దేశాలకు చట్ట వ్యతిరేకంగా వారిని తరలించి వారి చేత బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. అటువంటి సైబర్ బానిసత్వానికి గురై వారు ఎదుర్కొన్న ఇబ్బందులను వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరు, వివరాలు, మీరు ఏం చేస్తుంటారు చెప్పండి. నా పేరు మణికంఠ మేడం. నేనేమో బీటెక్ చదువుకున్నాను. అంటే అసలు ఈ జాబ్ ఆఫర్ గురించి మీకు ఎవరి ద్వారా తెలిసింది? మా బ్రదర్ అక్కడ ఉన్నాడు మేడం. పేరు శ్యామ్ కుమార్. ఓకే. అతను అడిగితే అతను చెప్పాడు. ఇంకప్పుడు మేము వెళ్ళాము. ఓకే. అతనికి ఏమైనా అమౌంట్ ఇచ్చారా? అమౌంట్ ఇచ్చాము. ఎంత? 4,50,000 ఇచ్చాము. ఏం జాబ్ అని చెప్పాడు మీకు? అకౌంటెంట్ అని చెప్పారు. ఎక్కడ ఏంటి అని వివరాలు చెప్పారా? మయన్మార్ అన్నారు మేడం. మీకు టికెట్లు అవి ఏ విధంగా అందించారు? వాళ్ళు టికెట్ బుక్ చేసి మనకు వాట్సాప్ లో పెట్టారు మేడం. అసలు మీరు మయన్మార్ కు ఎలా వెళ్ళారు? హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కాం మేడం. బ్యాంకాక్ లో దిగి బయటకు వెళ్ళాం. అక్కడ క్యాబ్ ఉండిద్ది. మొత్తం టెలిగ్రామ్ త్రూనే మేడం. అంత ఇన్స్ట్రక్షన్స్ అన్ని టెలిగ్రామ్ త్రూ. ఇంకా బయటకు వెళ్ళగల మన వెహికల్ ఎక్కించుకొని ఫారెస్ట్ తీసుకెళ్లారు. ఫారెస్ట్ లో ట్రావెల్ అంతా అయిన తర్వాత చివరికి కేకే పార్క్ తీసుకెళ్ళడానికి ఏ విధంగా తీసుకెళ్లారు? థాయిలాండ్ బోర్డర్కి వెళ్ళిపోయాం మేడం. అక్కడ నైట్ ఉంచారు, 2 hours ఉంచారు. తర్వాత రివర్ క్రాస్ చేయించారు బై బోట్. రివర్ క్రాస్ చేయించినాక అక్కడికి మయన్మార్ ఆర్మీ వచ్చింది. వాళ్ళు వచ్చి తీసుకుని. అంటే వాళ్ళు ఆర్మీ డ్రెస్లు వేసుకుని ఉన్నారా? అవును మేడం, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా కేకే పార్క్ తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ ఎవరు చేశారు మిమ్మల్ని? చైనీస్ వాళ్ళు చేస్తారు మేడం. ఫస్ట్ టెలిగ్రామ్ లో చేస్తారు, తర్వాత అక్కడికి వెళ్ళాక చేస్తారు. ఏం క్వశ్చన్లు అడిగారు మిమ్మల్ని? మీకు ఇక్కడ ఎట్ట స్కామింగ్ చేయాలి ఏంది తెలిసి అని అడుగుతారు. నాకేం తెలీదు, ఎట్ అకౌంటెంట్ అని చెప్పి అన్నారని చెప్పి వాళ్ళకి చెప్తే, అకౌంటెంట్ కాదు, అక్కడ మీరు స్కామింగ్ చేయాలి అమెరికన్ పీపుల్ అని చెప్పి అన్నారు. మీకు ట్రైనింగ్ ఉండిద్ది ఒక 20 days అని చెప్పి అన్నారు. అంటే మీరు ఇన్ అవర్స్ పని చేయాలి, మీరు చెప్పిన టార్గెట్ రీచ్ అవ్వకపోతే కనుక మీకు పనిష్మెంట్ ఉండిద్ది. ఈ పని నచ్చలేదు మేడం, అయితే చేయటం ఇష్టం లేదన్నాను. నేను మా మదర్కి ఫోన్ చేసి చెప్పా. ట్రైనింగ్ తర్వాత మీకు ఎలాంటి జాబ్ రోల్ ని వాళ్ళు అలాట్ చేశారు? ఏ జాబ్ చేయాలని చెప్పారు మీకు? మీకు కొన్ని యాప్స్ ఇస్తాము, మేమే అన్ని లాగిన్ చేస్తాము. మీరు ఆ లాగిన్ అయ్యి వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టి వాళ్ళతో మాట్లాడాలని చెప్పి అంటారు. అంటే మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకో మేడం, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని టార్గెట్ చేస్తాము. వాళ్ళు ఓకే అంతా ఫ్రెండ్షిప్ ఓకే అనుకుంటేనే అప్పుడు క్రిప్టో బిట్కాయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, లేకపోతే లేదు. సో వారి నుంచి ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేసేవారా మీరు? మేము చేయం మేడం, మా పైన ఉన్న మేనేజర్ చేస్తారు. మేనేజర్ అంటే వాళ్ళు ఎవరు ఉంటారు? మేనేజర్ అంటే మన ఇండియన్స్ వాళ్ళే ఉన్నారు మేడం. అంటే వాళ్ళ పేర్లు కానీ ఎక్కడ ఉంటారు? పేర్లు ఏముండవు మేడం, అన్ని నిక్ నేమ్స్ ఉంటాయి. సో మన ఇండియన్స్ మేనేజర్లుగా అక్కడ వర్క్ చేస్తున్నారు. అవును మేడం. మిమ్మల్ని అక్కడ ఏదైనా చిత్రహింసలకు గురి చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేశారా? వాళ్ళు మనకి టార్గెట్ ఇస్తారు మేడం. ఆ టార్గెట్ కనుక మనం రీచ్ అవ్వకపోతే కరెంట్ షాక్ ఇస్తారు, రూమ్ లో పెట్టి కొడతారు. ఒక 10 days అట్లా ఉంచుతారు. అసలు ఫుడ్ ఏముండదు. ఇంకా ఎన్ని డేస్ ఫుడ్ పెట్టకుండా ఉంచుతారు? వాళ్ళ ఇష్టం మేడం. ఇంకా ఒక్కొక్కరిని అయితే 10 days ఉంచుతారు. ఇంకా వాళ్ళ ఇష్టం. అది ఇట్లాంటి టార్గెట్స్ ని మీకు ఇచ్చేవాళ్ళు? మనకి రోజుకి వచ్చి ఒక టార్గెట్ ఉండేది మేడం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో 3 members యాడ్ చేయాలి, 3 members తో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవాలి 1 day లోనే. మీరు ఎప్పుడైనా ఈ స్కామ్ నేను చేయలేను అని చెప్పి ఎదురు తిరిగారా వాళ్ళకి? అంటే నా ముందు ఒక అతను ఉంటాడు మేడం, వాళ్ళు ఎదురు తిరిగితే పనిష్మెంట్ ఇచ్చారు, కొట్టారు. కొడితే తోలు లెగిసిపోయింది. ఇంకా భయంతో ఎవరు ఎదురు తిరగలేదు. అయితే తర్వాత ఒక 1 week తర్వాత నేను మా బాస్ కి చెప్పా. అంటే మా మేనేజర్ ఇండియన్ అతనే కాబట్టి అతనికి చెప్పేసా, సార్ నా వల్ల అయితే కాదు ఈ పని చేయటం, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే, సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళాలంటే 4,500 USD కట్టు, లేదా నీ ప్లేస్ లో వేరే మనిషిని ఇచ్చేసి నువ్వు వెళ్ళొచ్చు అన్నారు మేడం. అయితే తర్వాత ఇన్ఫార్మ్ చేశారా ఈ విషయాన్ని? ఇట్లా చేశాను మేడం. ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా భయపడ్డాం మేడం. ఇదేంటి మనకి చెప్పిన వర్క్ ఒకటి తీసుకెళ్ళి ఎట్లా ఇచ్చారేంటి అని చెప్పేసి ఏజెంట్కి ఫోన్ చేసి కనుక్కుంటే, నేను చూసుకుంటానంతా, నేను చేస్తాను అన్నాడు. అయినా కాదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడితే, అలా ఏం జరగదు, భయపడద్దు, మేము చూసుకుంటామన్నారు. మళ్ళీ మా అబ్బాయికి కాల్ చేసి మాట్లాడితే, లేదు మమ్మీ చాలా భయపడుతున్నాను, నేను వస్తాను రాను అర్థం కాదు అని అంటే, కొత్తనే నేను ఏదో ఒకటి చేస్తాను పిన్ని, మీరు భయపడే కొన్ని ఇచ్చేస్తారు, లేదు నువ్వు గట్టిగా పంపించు అని అంటే, ఇక నాకు సంబంధం ఉండదు, రివర్స్ క్రాసింగ్ దగ్గర చంపేశారంటే నన్ను అడగొద్దు నువ్వు అని చెప్పి తను మాట్లాడారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యా? మీరు చూసారా ఏమన్నా? అంటే రివర్ క్రాసింగ్ దగ్గర చూసాం మేడం. వచ్చేటప్పుడు ఒక అతను పాస్పోర్ట్ తీసేసుకొని రివర్ లో క్రాస్ చేయమన్నారు మేడం. ఫ్లోటింగ్ కి ఒక అతను కొట్టుకెళ్ళాడు. ఓకే. 3 months కి మీకు ఏమన్నా సాలరీ ఇచ్చారా? పర్ డే టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే సాలరీ కట్ చేస్తారు. ఒక 5 minutes లేట్ గా వచ్చినా సరే సాలరీ కటింగ్ పోయింది మేడం.
అంటే మీకు మొత్తం Salary శాలరీ ఏమి ఇవ్వలేదు. ఇనిషియల్ గా ఎంత శాలరీ ఆఫర్ చేశారు? 30,000 తైబాత్ మేడం. అంటే నాకు చేయటం ఇష్టం లేదు కాబట్టి టార్గెట్ ఏం రీచ్ అవ్వకపోతే శాలరీ మొత్తం కటింగ్ చేసేవాళ్ళు మేడం. ఓకే. మేమే వీళ్ళ ఖర్చులు తిరిగి మనీ వేసేవాళ్ళం. తిరిగి మీరు ఇండియాకి ఎలా వచ్చారు? మాకు గ్రూప్ ఉండేది మేడం, అందరికి చైనీస్ కి మొత్తం అందరు కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్ లో మెసేజ్ వచ్చింది, మీరు కనుక ఖాళీ చేసేలేకపోతే మీ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అయితే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు మేము బయటకు వచ్చేసాము. పాస్పోర్ట్లు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఒక లాకర్ లో పెట్టారు. అందరూ ఇంకా లాకర్లన్నీ పగలగొట్టి ఎవరి పాస్పోర్ట్ వాళ్ళు తీసుకొని వచ్చేసాము. తీసుకొని 40 కిలోమీటర్స్ మేడం నడిచాము. మయన్మార్ బోర్డర్ కాడికి వచ్చాము. రివర్ క్రాస్ చేయించారు ఆర్మీ వాళ్ళే. తర్వాత థైలాండ్ వెళ్ళాం. థైలాండ్ లో ఆర్మీ వాళ్ళకి సరెండర్ అయిపోయాం. అయితే వాళ్ళు ఇంకా మన ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ అయ్యారు. ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ అయితే వాళ్ళు వచ్చారు, మాట్లాడి మనకి ప్రాసెస్ అంతా అవడానికి టైం పట్టింది. ఎన్ని రోజులు ఉన్నారు థాయిలాండ్ లో? 15 days ఉన్నాను మేడం. 15 days ఫుడ్ అకామిడేషన్ అంతా? ఫుడ్ అంతా వాళ్ళే మేడం. అకామిడేషన్ అంటే మామూలుగా ఇంక రోడ్ పక్కన ఉంచుతారు, అందరిని ఇక్కడే ఉంటాం. ఫుడ్ రోడ్డు పక్కనే ఉన్నారా 15 రోజులు? అవును మేడం. ఇండియన్ ఎంబసీ వచ్చాక ఇంకప్పుడు 15 days తర్వాత మమ్మల్ని థైలాండ్ నుంచి అండమాన్ నికోబార్కి తీసుకొచ్చారు. అండమాన్ నుంచి మళ్ళీ ఢిల్లీలో దిగాం మేడం. ఢిల్లీకి I4C వాళ్ళు తీసుకొచ్చారు ఫైనల్లీ. ఇటువంటి నేరాలకు గురి కాకుండా ఉండాలంటే ఫేక్ జాబ్ ఆఫర్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. మన జాగ్రత్తే మన రక్షణ.